మంత్రి పెద్దిరెడ్డిపై సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదుమూలం విరుచుకుపడ్డారు. 14 ఏళ్లుగా వైసీపీ కోసం కష్టపడితే టికెట్ లేకుండా చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న తనను ఎంపీ అభ్యర్థిగా మార్చడం వెనుక పెద్దిరెడ్డి కుట్ర ఉందన్నారు. ఎమ్మెల్యేగా విలాసవంతమైన జీవితాన్ని ఎప్పుడూ గడపలేదని గుర్తు చేశారు. తనకు వ్యాపారాలు, కాంట్రాక్టు పనులు లేవన్నారు. జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిల అజమాయిషీ ఏంటి అని ప్రశ్నించారు. సత్యవేడు నియోజకవర్గంలో 33 కాంట్రాక్టులను పెద్దిరెడ్డి దక్కించుకున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డిలా తాను కబ్జాకోరు కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను అడుగుపెట్టినప్పటి నుంచి నన్ను 2009 రాజశేఖర మరణాంతరం 14 సంవత్సరాలు ఈనాటికి నేను వైఎస్ జెండా మోసాను. మళ్ళీ 2019లో జగన్ నాకు టికెట్ ఇచ్చాడు. అందరి ఆశీస్సుతో 44,750 ఓట్లతో భారీ మెజార్టీ గెలిపించాడు. ఈరోజు నాలాంటి వారికి మీరు ద్రోహం చేస్తారండి? ధర్మమేనా మీకు? అది పదవుల కోసం, ఆశల కోసం కాదండి. నేను నారాయణ స్వామికి నా జీవితాన్ని అంకితం చేశా. జిల్లాలో